వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు గ్రాడ్యుయేట్స్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున నా మిత్రుడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. రాకేష్ రెడ్డి ఒక ఉన్నత విద్యావంతుడు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో బీటెక్ మరియు ఎంటెక్ పూర్తి చేసి ఎన్నో ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేసే అవకాశాన్ని కూడా వదులుకొని ప్రజాసేవ చేయాలని చెప్పి ఈ రోజు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. చాలా మంది ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటారు. రాకేష్ రెడ్డి ఒక స్టెప్ తీసుకొని ఈ రోజు రాజకీయ రంగంలోకి వచ్చి లాస్ట్ 12 years నుంచి పోరాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి మనందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. మీరందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డి గారి మీద వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, మరి ఆయన మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిల్ కి పాల్పడుతూ ఒకప్పుడు ఛాయ్ పైసలు కావాలని చెప్పేసి వేడుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు కనీసం నమస్తే పెడితే కూడా నమస్తే పెట్టకుండా ఖరీదైన కార్లలో తిరుపుకుంటూ ఆయన అహంకారం ఏ స్థాయిలో ఉందో మీరందరూ చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైనది. రాకేష్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తే గ్రాడ్యుయేట్స్ తరపున మరియు నిరుద్యోగుల తరపున మండలిలో మాట్లాడతాడు. మరింత మంది విద్యావంతులు రాజకీయ రంగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. తీన్మార్ మల్లన్న లాంటి వానికి ఓటే వేస్తే మరింత మంది బ్లాక్ మెయిలర్లు, జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిల్ చేసేటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి చలామణి అవకాశం ఉంటది. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎంతో విఘ్నులు. మీరందరూ దయచేసి ఆలోచించి ఓటేవలసిందిగా కోరుకుంటున్నా. తీన్మార్ మల్లన్న మీద 56 కేసులు ఉన్నాయి. రాకేష్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా లేదు. మరి క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రావాలన్నా లేకపోతే ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రావాలన్నా మీరే నిర్ణయించుకోండి.